ఇంకేముంది ఈసారి నైరుతి రుతుపవనాలు మే 31 నాటికే కేరళను తాకుతాయి. ఆ లానినా ప్రభావంతో వానలు ఎక్కువగా పడతాయి అని ఊరించారు. కానీ సకాలంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు బలంగా విస్తరించకుండా బలహీనపడడంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. గడిచిన 2-3 వారాల్లో అడపాదడపా కురిసిన వానలతో దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఎండలకు ఉక్కపోత కూడా తోడు కావడం తొలకరి పనులకు అవరోధంగా మారింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ముసురు పడితే తప్ప పంటల సాగు ముందుకు పడే పరిస్థితి లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రస్తుతానికి లోటు వర్షపాతమే నమోదైంది. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో 34%, భూపాలపల్లిలో 24%, జగిత్యాలలో 30%, కామారెడ్డి కరీంనగర్లో 14% చొప్పున, ఖమ్మంలో 13%, ఆసిఫాబాద్లో 27%, మంచిర్యాలలో 76%, ములుగులో 34%, నిజామాబాద్లో 30%, పెద్దపల్లిలో 51%, వరంగల్లో 20% లోటు వర్షపాతం నమోదైంది. దక్షిణ తెలంగాణలోని జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, నల్లగొండ, నారాయణపేట జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణలోని జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో ఉడికిపోతున్నాయి. నైరుతి రుతుపవనాల ఆగమనానికి ముందు పడిన ప్రీ మాన్సూన్ షవర్స్ ప్రభావంతో అడపాదడపా వర్షాలు కురిశాయి. ఇక వెంటనే నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రంలోకి ప్రవేశించడంతో కొనసాగింపుగా వానలు పడతాయని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. దాదాపు వారం 10 రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోత వాతావరణం నెలకొంది. తొలుత పడ్డ వర్షాల నేపథ్యంలో కొందరు రైతులు పత్తి విత్తనాలు నాటారు. ఇప్పుడు వానలు సరిగా కురవకపోవడంతో పాటు నీళ్లు అందుబాటులో లేకపోవడంతో అవి ఎండిపోతున్నాయి. చాలా మంది రైతులు వరి నాళ్లు ఇంకా పోయలేదు. విత్తనాలు తెచ్చి పెట్టుకున్నారు గాని వేద్దామంటే వాతావరణం అనుకూలించడం లేదు. మొక్కజొన్న విత్తనాలు కూడా వేయలేని పరిస్థితి ఉంది. మొక్కజొన్న ఆరుతడి పంట అయినప్పటికీ గట్టి వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు వేద్దాము అనే ఆలోచనతో రైతులు ఎదురు చూస్తున్నారు.